ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, మా ఇళ్ళల్లో అందరూ బాగున్నారయ్యా, నా పరిస్థితి బాగాలేదు. మా ఇంటిలో అందరి పరిస్థితి బాగుంది, మా బంధువులు అందరి పరిస్థితి బాగుంది, కానీ నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. ఆ భర్తను చేసుకున్న తర్వాత మా సిస్టర్స్ అందరూ సెటిల్ అయ్యారు, బ్రదర్స్ అందరూ సెటిల్ అయ్యారు. చేసుకోక ఇలాంటి భర్తను చేసుకున్నాను. ఫలితంగా ఈరోజు చాలా కష్టాలు గుండా వెళుతున్నాం, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి, చదివిద్దామన్నా కూడా వాళ్ళు ఏంటో సరిగా చదువుకోని పరిస్థితి. ఏమిటో నా కుటుంబమే బాగాలేదు అని మీరు అనుకుంటున్నారా? అక్కడ చాలా మంది గుంపులుగా పడుంటే యేసయ్య కళ్ళు వెళ్ళి ఎవరి మీద పడినాయో చెప్పమంటారండి? అందరికంటే హీనమైన స్థితిలో ఎవడున్నాడో వాడి మీదే యేసయ్య కళ్ళు పడినీయండి. ఈరోజు ఒకవేళ మనలో ఇక్కడ కూర్చున్న వారిలో అందరికంటే నా పరిస్థితే బాగోలేదు అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త. ఈరోజు నా ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు నా ప్రభువు నీ జీవితంలోనే అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, తెరహు అనే ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన 3 కొడుకులు. ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఈ 3 కొడుకుల్లో 3వ వాడికి పిల్లలున్నారు, 2వ వాడికి పిల్లలున్నారు, మొదటోడికేమో పిల్లలు లేరు. దేవుడు తనకంటూ ఒక జనాంగం కావాలి, తనకంటూ ఒక రాజ్యం కావాలి, తనను సేవించే ప్రజలు కావాలి అని అనుకున్నప్పుడు ఈ 3 చూశాడు. చూస్తే 2వ వాడికి పిల్లలు ఉన్నారు, 3వ వాడికి కూడా పిల్లలు ఉన్నారు, పెద్దోడికి మాత్రం పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? తనను సేవించే ఒక జనాంగం కావాలనుకున్నప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో చెప్పండి? 2వ వాడినన్నా ఎన్నుకోవాలి, 3వ వాడినన్నా ఎన్నుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి. ఆ రోజు 2వ వాడిని ఎన్నుకోవాలా, 3వ వాడిని ఎన్నుకోవాలా? పిల్లలు లేక అల్లాడిపోతున్న అబ్రహామును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు బిడ్డలు లేరు అని చెప్పి వాపోతున్న వాళ్ళు, శారీరకంగా మానసికంగా కృంగిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా సహోదరి, అయ్యా సహోదరుడా, వినో, నా ప్రభువు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ నుంచి, నీ కుటుంబం నుంచే తనను సేవించేటటువంటి ఒక వంశాన్నే తీసుకురావాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఉన్నాడో. నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను ఖచ్చితంగా నువ్వు చూస్తావు.